హలో అందరికీ! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మనకి ఒక అప్డేట్ అయితే ఉంది. ఏంటి అంటే మనకి డీఎస్సీలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా టుమారో అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇస్తారు. చాలా పెద్ద ప్రోగ్రామే కండక్ట్ చేస్తున్నారు అనైతే అందరికీ తెలుసు కదా! సో, ఈ ప్రోగ్రామ్‌కి సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటుగా లోకేష్ గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవుతున్నారంట. నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టం. సో, నాకు కూడా చాలా అంటే చాలా చాలా ఇష్టం. ఆయన్ని చూడలేకపోతున్నానే, మిస్ అయ్యాను అని చెప్పేసి కొంచెం బాధగా ఉంది. ఇట్స్ ఓకే. అండ్ ఈరోజు మనకి ఒక ఆర్టికల్ అయితే పేపర్‌లో వచ్చిందండి. అదేంటి అంటే డీఎస్సీ గురించే. ఒక అమ్మాయి అంటే ఆ అమ్మాయి డీఎస్సీ ఎగ్జామ్ రాసింది. సో, వాళ్ళ హస్బెండ్ ఎంప్లాయ్ ఆహ్, కానిస్టేబుల్‌గా వర్క్ చేస్తున్నారు. కానీ వాళ్ళ హస్బెండ్ నేమ్ మెన్షన్ చేయకోకుండా అమ్మాయి వాళ్ళ ఫాదర్ నేమ్‌తో మెన్షన్ చేసింది. సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసింది అని చెప్పైతే ఒక ఆర్టికల్ ఇష్యూ చేశారు. సో, అది ఏంటి? ఎలా? అని చెప్పేసైతే కనుక్కుందాము. యాక్చువల్‌గా దీని గురించైతే గనక ఆమె తర్వాత స్థానంలో ఉన్నవారైతే అధికారుల దృష్టికైతే తీసుకొని వెళ్లారంట. సో, ఇంకా మేబీ ఆ అమ్మాయికి పోస్టింగ్ ఇవ్వకోకుండా వాళ్ళ తర్వాత స్థానంలో ఉన్న వాళ్ళకైతే ఇవ్వచ్చు. సో, ఇలా అంటే ఈ ఒక్క విషయం మనకి బయట పడింది. కానీ ఇలా చాలా అయితే జరిగిందని అనుకుంటున్నాము. ఎందుకంటే నేను విద్యాభవన్‌కి వెళ్ళాను అనైతే చెప్పాను కదా! సో, అక్కడ చాలా మంది వచ్చారండి. పాపం ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్నమాట. బ్యాడ్ న్యూస్. అదేంటి అంటే మేడం మాకు ఆల్రెడీ జాబ్ మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. అయినప్పటికీ కూడా మా తర్వాత వాళ్ళకిచ్చారు. సో అండ్ సో సమ్ రీజన్స్ అయితే చెప్తున్నారు. సో ఇలా చాలా మందివి జరుగుతున్నాయి. సో ఇదొక్కటి మనకి బయటైతే పడింది. ఇంకా చాలా మంది పాపం అలాగే ఫీల్ అవుతున్నారు. ఈసారి అయితే డీఎస్సీ నిజంగా చాలా గందరగోళంగా జరిగిందనే చెప్పాలి. అంటే ఎప్పుడు కూడా మనకి ఓన్లీ మెరిట్‌ని బట్టి స్కూల్స్‌ని సెలెక్ట్ చేసుకునే అవకాశాన్నయితే ఇచ్చేవారు. కానీ ఈసారి అలా కాదు. టోటల్ వాళ్ళే మనకి స్కూల్స్ అన్నీ కూడా పెట్టేసి మీరే సెలెక్ట్ చేసుకోండనైతే చెప్తున్నారు. పాపం కొంతమందికి గైడ్‌లైన్స్ లేని వాళ్ళు, అలాగే ఐడియా లేని వాళ్ళు, అసలు ఏం తెలియని వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి? అలా జరిగిన వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు ఎంత మెరిట్‌లో ఉన్నా కూడా వాళ్ళ జాబ్‌నయితే లాస్ అవ్వడం జరిగింది. సో, ఒకసారి మనం ఈ ఆర్టికల్ ఏంటో చూసేద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇదే మనకి ఆర్టికల్ అయితే వచ్చింది. తప్పుడు సర్టిఫికేట్‌తో డీఎస్సీలో ఉద్యోగం అనైతే ఒక ఆర్టికల్ అయితే వచ్చిందండి. కాకినాడ క్రైమ్ సెప్టెంబర్ 23 ఆంధ్రజ్యోతి. మనకి ఆంధ్రజ్యోతి పేపర్‌లో అయితే ఈ ఆర్టికల్‌ని అయితే మెన్షన్ చేశారు. సో, కాకినాడ రమణయ్యపేటలో నివసిస్తున్న ఆముదల జయశాంతి తాజా డీఎస్సీ నియామకాలు ఉద్యోగం పొందింది. అయితే తప్పుడు ధృవపత్రాలు సమర్పించి ఉద్యోగాన్ని దక్కించుకున్నట్టు తదనంతర విచారణలో వెల్లడైంది. వివరాల్లోకి వెళితే రంగంపేట పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్గా పనిచేస్తున్న జయశాంతి తాజాగా డీఎస్సీలో ఉద్యోగానికి అర్హత సాధించింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆమె ఉద్యోగం పొందింది. అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవడంలో అవకతవకలకు పాల్పడింది. ఆమెకు వివాహం కాగా భర్త తాతారావు కానిస్టేబుల్ సంపాదనను దాచి తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ ఆమె తన తండ్రి సర్టిఫికేట్‌ని మాత్రమే చూపి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందింది. అయితే ఉద్యోగ జాబితాలో ఆమె తరువాత స్థానంలో ఉన్న అభ్యర్థులు విషయాన్ని తెలుసుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యాశాఖ ఆమె అందించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌పై విచారణ చేపట్టింది. అవకతవకలకు పాల్పడినట్టుగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె నుంచి అధికారులు వివరణ తీసుకున్నారు. జయశాంతి చేసిన మోసం తెలిసి ఉద్యోగాన్ని తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. జాబ్ కూడా తీసేశారు. చూసారు కదండి న్యూస్. ఇలా ఉంది. అసలు నిజంగా నేనైతే ఈ న్యూస్ చదివిన తర్వాత నిజంగా చాలా బాధేసింది నాకు. అంటే ఆల్రెడీ ఆమె జాబ్ చేస్తుంది. ఆల్రెడీ ఆమె కానిస్టేబుల్‌గా వర్క్ చేస్తుంది. వాళ్ళ హస్బెండ్ కూడా కానిస్టేబుల్‌గా జాబ్ చేస్తున్నారు. అండ్ ఈమె ఏం చేసింది? తను ఒక్కటే జాబ్ చేస్తుంది అని చెప్పి చూయించి, వాళ్ళ హస్బెండ్ గురించి అసలు ఎక్కడ మెన్షన్ చేయకోకుండా వాళ్ళ ఫాదర్‌దైతే చూయించిందంట. అంటే వాళ్ళ ఫాదర్‌ది యొక్క డీటెయిల్స్ అయితే ఆమె మెన్షన్ చేసిందంట. అంటే కొంచెం ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద అయితే ఈమె వెళ్ళొచ్చు, జాబ్ వస్తది అని చెప్పేసి అయితే ఇలా ప్లాన్ చేసింది. నిజంగా అసలు ఎలా చేస్తారండి? ఇంత ఫేక్ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసి అసలు ఒక జాబ్ వస్తే చాలురా ఏదో ఒక దాంట్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అసలు ఎంతమంది బయట పాపం నిజంగా అన్‌ఎంప్లాయ్‌మెంట్ కోసం ఎంతమంది ఉన్నారంటే వామ్మో! నాకైతే చూస్తే బాధేస్తుంది. అసలు అంతెందుకండి?
హైదరాబాద్‌లోనే డిగ్రీలు, బీటెక్‌లు, టీటీసీలు, ఎంఏలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా పాపము. ఒక 15,000 జాబ్ కోసం అని చెప్పేసి డైలీ కంపెనీల ముందర ఇంత పెద్ద క్యూ ఉన్నా కూడా ఆ క్యూలో నిల్చుకొని వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ, అది ఒక ఇంటర్వ్యూ అంటే కాదు. ప్రతిరోజు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతూనే ఉంటారు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మీకు ఆల్రెడీ జాబ్ ఉంది ఆమెకి. జాబ్ ఉండి కూడా ఆమె ఆ జాబ్ కాకోకుండా ఈ టీచర్ జాబ్ కావాలని చెప్పేసి ఫేక్ సర్టిఫికేట్స్‌నైతే ఆమె క్రియేట్ చేసి అప్‌లోడ్ చేసిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి ఆమెకి. అది కూడా తన తర్వాత వాళ్ళు అది తెలుసుకొని కంప్లెయింట్ చేశారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ పాపం వాళ్ళు కూడా ఏం తెలియకోకుండా ఉండింటే ఇన్‌కేస్ ఆమె కంపల్సరీ అందులోకి వెళ్ళిపోయేది. టీచర్ జాబ్‌లోకి జాయిన్ అయిపోయేదన్నమాట. సో, ఇలా అయితే మేబీ నాకు తెలిసి ఇలాంటివి కొన్ని జరిగాయని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఫేక్ డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేశారు. అంటే సబ్మిట్ చేశారు. సో, దీనివల్ల కూడా చాలామంది అయితే గనుక పాపము ఏమంటారు వాళ్ళ జాబ్‌ని తర్వాత వాళ్ళ జాబ్‌నైతే లాస్ అయిపోవడం జరిగింది. యాక్చువల్‌గా ఏంటంటే విద్యాభవన్‌కి వెళ్ళానని చెప్పాను కదా! సో, అక్కడ కూడా ఇదేనండి. పాపం వాళ్ళేమంటున్నారు, మేమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో మాది అయిపోయిందండి. మా ముందున్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు వాళ్ళు అందులో ఫెయిల్ అయ్యారని చెప్పేసి మమ్మల్ని పిలిచారు. కానీ వాళ్ళు ఒక 2, 3 డేస్‌లోనే ఎలా అరేంజ్ చేస్తారండి సర్టిఫికేట్స్‌ని మళ్ళీ? మాకు రాకోకుండా మళ్ళీ వాళ్ళకిస్తారు. సో, అంతా కూడా కొంచెం ఫేక్ డాక్యుమెంట్స్‌నే కదా వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చింటారు అని చెప్పేసి వాళ్ళైతే పాపము ఒక డౌట్‌నైతే రైజ్ చేయడం అయితే జరిగింది. నిజమే కదా! ఇప్పుడు మనకి ఈ రోజు నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్తాను. అక్కడ నా దగ్గర ఈ సర్టిఫికేట్ లేదు, మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్పి పంపించేసి నా తర్వాత వాళ్ళకి పిలుస్తారు. నేను ఒక 2 డేస్‌లోనే ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాననుకోండి, అప్పుడు నేను ఎవరికో ఒకరికి సమ్ అమౌంట్ పే చేసి ఆ సర్టిఫికేట్‌ని నేను క్రియేట్ చేసి తీసుకొనొచ్చి వీళ్ళకి సబ్మిట్ చేసినట్టే కదా! సో, ఇలాంటివి చాలా అయితే జరిగాయని అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఉందండి. నిజంగా నాకైతే చాలా చాలా బాధేస్తుందసలు. అంటే ఇప్పుడు వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు బాగా కొంచెం సెర్చ్ చేసి, గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళు కంప్లెయింట్ చేశారు ఉన్నతాధికారులకి. కానీ తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంటే ఓన్లీ ఇప్పుడు చాలా మందికి డీఎస్సీ అంటే జస్ట్ ఎగ్జామ్ రాయడం, చదవడం, అప్లై చేసి రాయడం, రిజల్ట్స్ వస్తే చూసుకోవడం వరకు మాత్రమే తెలిసుంటుంది. కానీ కొంతమందికి అసలు సరైన గైడ్‌లైన్స్ ఉండదు. సరైన అవగాహన ఉండదు. సో, ఇలాంటి వాళ్ళందరూ కూడా మేబీ కొంతమంది అట్‌లీస్ట్ ఉంటారు. ఒక 1 ఆర్ 2, 3 మెంబర్స్ అన్నా ఉంటారు. సో, అలాంటి వాళ్ళు కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ సో, ఇప్పుడు ఆమెకేంటి వాళ్ళ హస్బెండ్ జాబ్, ఈమె జాబ్ చేస్తుంది కాబట్టి, సో, ఈమె ఇలా ఫ్రాడ్ చేసిందని తెలిసి ఆమెకిప్పుడు టీచర్ జాబ్‌ని తొలగించడమే కాకోకుండా, ఇప్పుడు ఆమె చేస్తున్న కానిస్టేబుల్ జాబ్ కూడా మేబీ ఆమెకి సస్పెన్షన్ అయితే ఉండొచ్చు. మహా అంటే ఒక 3, 4 మంత్స్ అయితే సస్పెన్షన్ ఇస్తారని అనుకుంటున్నాను. సో, ఇదండి ఈరోజు న్యూస్. ఓకేనా? థాంక్ యూ. బాయ్.